5వ అధ్యాయం 18 వచనాలు మనం గమనిస్తే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అది దేవుని చిత్తమని చెప్పబడింది. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లించగలుగుతాము? ఏదైనా కార్యం జరిగినప్పుడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో గమనిస్తే, ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలని. అంటే ప్రార్థన చేసేటప్పుడు ఆ కార్యం జరిగిందని స్తుతి చెల్లించేయాలి. అది ఎలా సాధ్యం? ఆ కార్యం జరిగిందని మన హృదయంలో విశ్వసించినప్పుడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఇలా చెప్పారు, మీరు ప్రార్థన చేయనప్పుడు అడిగిన వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అని చెప్పారు. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైతే నమ్ముతామో ఆటోమేటిక్గా మనం కృతజ్ఞత చెప్పగలుగుతాము. అదే కృతజ్ఞతాస్తుతి ద్వారా మనం ప్రతి కార్యాన్ని అడిగినట్లయితే అది దేవుడు అప్పుడే తన వినికిడిలో నెరవేరుస్తారు. దీని ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన దాని అడ్వాన్స్డ్ వర్షనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:16 ఉంది. యేసుక్రీస్తు వారు నమ్మి కార్యం జరిగిందని నమ్మి మీరు ప్రార్థన చేయమన్నారు. అయితే దీని అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటంటే, ఆల్రెడీ కార్యం జరిగినప్పుడు ఎవరమైనా ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం. అలాగే ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మనం విన్నపాలు తెలియచేయాలని ఇక్కడ బైబిల్ మనకి తెలియజేస్తుంది.